హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఫోర్త్ వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. మీరు కనుక ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఫోర్త్ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో ఈ ఫస్ట్ 3 వీడియోస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ 3 వీడియోస్ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ 3 వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు పార్ట్ 4 అంటే ఫోర్త్ వీడియో ఏంటంటే ఖచ్చితంగా మీరు థర్డ్ వీడియో చూసిన తర్వాతనే ఫోర్త్ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియోకి కొంచెం లింక్ అయి ఉంది. ఓకేనా? సో ఆ వీడియో చూసిన వెంటనే ఈ వీడియో చూడండి. సో ఇక్కడ మీరు జస్ట్ క్యాజువల్గా చూసినట్లయితే 3:5, 2:3, 5:6ల యొక్క బహుళ నిష్పత్తి. సో ఇక్కడ ఏమైనా బహుళ నిష్పత్తి అని అడగడం జరిగింది. ఓకేనా? సో బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఒకసారి మీరు క్యాజువల్గా ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఇది థర్డ్ వీడియోలో ఒక క్వశ్చన్స్ అండి. సో A:B యొక్క వర్గ నిష్పత్తి. సో వర్గ నిష్పత్తి అంటే ఏంది, వర్గమూల నిష్పత్తి అంటే ఏంది, తర్వాత ఇక్కడ చూడండి ఘన నిష్పత్తి ఏంది, ఘనమూల నిష్పత్తి ఏంది, అలాగే ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే విలోమ నిష్పత్తి ఏంది అనేసి మీకు ఆల్రెడీ థర్డ్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చూసిన వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొంచెం అప్డేటెడ్ క్వశ్చన్లోకి వెళ్ళగానే 3:5 యొక్క విలోమ నిష్పత్తి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో మనం బహుళ నిష్పత్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో విలోమ నిష్పత్తి ఏంటంటే లాస్ట్ థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇక్కడ వర్గ నిష్పత్తి అంటే థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిశ్రమ నిష్పత్తి అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవి కొన్ని మీకు ఇవి అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూసిన వెంటనే ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే బహుళ నిష్పత్తి అంటే ఏందో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బహుళ నిష్పత్తి ఇక్కడ చూడండి జస్ట్ క్యాజువల్గా A:B, C:D, E:F ల యొక్క బహుళ నిష్పత్తి. ఒకవేళ బహుళ నిష్పత్తి అని అడిగారంటే సో దీనికి ఈ మూడింటికి యొక్క బహుళ నిష్పత్తి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి ఏలో ఇక్కడ దీంట్లో ఉన్న ఫస్ట్ లెటర్, తర్వాత ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటర్, ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటర్ ACE ఉంది కదా. సో ACE ఇక్కడ సెకండ్ లెటర్స్ చూడండి, సెకండ్ లెటర్ BDF ఉంది కదా. సో BDF. ఓకేనా? సో ACE BDF అని రాసుకోవచ్చు. బహుళ నిష్పత్తి ఈ A:B, C:D, E:F యొక్క బహుళ నిష్పత్తి అంటే ACE BDF. ఇది ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు క్లియర్గా నేను నేర్పిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ A:Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? A/Bగా రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే C:Dని C/Dగా రాసుకోవచ్చు. తర్వాత E:Fను మనం ఏదో రాసుకోవచ్చు? E/Fగా రాసుకోవచ్చు. ఓకేనా? సో బహుళ నిష్పత్తి ఏంటంటే వీటన్నిటి యొక్క ఇప్పుడు మనకు బహుళ నిష్పత్తి అనేది కదా. సో దీన్ని బహుళ నిష్పత్తి అని అనొచ్చు. తర్వాత సో ఇక్కడ మీరు చూసారంటే దీన్ని బహుళ నిష్పత్తి అని పిలవచ్చు, అలాగే మిశ్రమ నిష్పత్తి అని పిలవచ్చు, ఇంకొకటి సంకీర్ణ నిష్పత్తి అని పిలవచ్చు, సంయుక్త నిష్పత్తి అని కూడా పిలవచ్చు. ఓకేనా? దీని ఈ ఫోరిట్లో ఏది అడిగినా కానీ ఇదే మోడల్లో చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మిశ్రమ నిష్పత్తి అయినా, బహుళ నిష్పత్తి అయినా, సంకీర్ణ నిష్పత్తి అయినా, సంయుక్త నిష్పత్తి అయినా మనం ఏం చేయాలంటే జస్ట్ వీటన్నిటికీ మల్టిప్లై చేయాలి, ఇంటూ చేయాలి. ఓకేనా? సో అన్ని కలపాలి కాబట్టి A/B ఇంటూ C/D ఇంటూ E/F ఈ విధంగా చేసినట్లయితే మనకేమొస్తుంది? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పైన ఉన్నవంటే లవంలో ఉన్నవన్నీ ఒక సైడ్కి వెళ్తాయి, ACE బై కింద హారంలో ఉన్నట్టు ఏమవుతాయి? BDF అవుతాయి. సో ACE/BDF అంటే మనకు జస్ట్ క్యాజువల్ ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? A:Bని ఏ విధంగా రాసుకోవచ్చు? A/Bగా రాసుకోవచ్చు. అలాగే A/Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? A:Bగా కూడా రాసుకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని అలాగనే వస్తుంది. సో ఇప్పుడు ACE/BDF ఉంది కదా. సో ACE/BDFను మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ACE:BDF. ఓకేనా? సో ఈ విధంగా వచ్చింది. సో మీకు స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నట్టు వాటిలో ఫస్ట్ లెటర్స్ ఉన్నవన్నీ ఒక సైడ్ వెళ్తాయి, సెకండ్ లెటర్స్ ఉన్నవన్నీ ఒక సైడ్ వెళ్తాయి. సో అలా కాకుండా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వైడ్ ఇచ్చినప్పుడు నెంబర్స్ ఇచ్చారంటే సో ఈ విధంగా మీరు రాసుకుంటేనే దీన్ని క్యాన్సలేషన్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మీకు నేర్పిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 3:5, 2:3, 5:6ల యొక్క బహుళ నిష్పత్తి అనేది కదా. సో ఇక్కడ ఏం చేయాలి? మీకు కింద చెప్పాను కదా 3/5 ఇంటూ 2/3 ఇంటూ 5/6 ఇలాగే చేశాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే A:Bని ఏం రాస్తాను? A/B ఇంటూ C:Dని C/D ఇంటూ E:Fని E/Fగా రాశాను. ఓకేనా? సో అదేవిధంగా 3:5ని 3/5, 2:3ని 2/3, 5:6ని 5/6గా రాశాను. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాము? వీటిని ఇంకా క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా?
లవంలో ఉన్న దాంతో హారంని క్యాన్సిల్ చేయాలి, లేదా హారంలో ఉన్న దాంతో లవంని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్నవి క్యాన్సిల్ చేయకూడదు. పైన ఉన్నది ఒకటి, కింద ఉన్నది ఒకటి, కింద ఒకటి, పైన ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న 3, ఇక్కడ ఉన్న 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే లవంలో ఉన్న 3, హారంలో ఉన్న 3 క్యాన్సిల్ అయింది. ఇక్కడ లవంలో ఉన్న 5, హారంలో ఉన్న 5 క్యాన్సిల్ అయింది. ఓకేనా, ఇంక ఇక్కడ చూసినట్లయితే 2 6 ఉంది కదా, సో 2 1s 2 3s. ఓకేనా, సో ఇక్కడ మనకు పైన చూస్తే మనకేముంది 1 × 1 × 1 మనకేమొచ్చింది 1 వస్తుంది. 1 × 1 × 1 ఏమవుతుంది 1 అవుతుంది. బై ఇక్కడ 1 1 ఇక్కడ 3 ఉంది. 1 × 1 × 3 ఏమవుతుంది 3 అవుతుంది. ఓకేనా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 1:3 అని రాసుకోవచ్చు. ఓకేనా, సో 3:5 2:3 5:6ల యొక్క బహుళ నిష్పత్తి అంటే మనకి ఏమవుతుందంటే 1:3 అవుతుంది. ఏం లేదండి, వీటన్నిటిని కింద 3:5 ని 3/5 ఇంటూ 2:3 ని 2/3 ఇంటూ 5:6 ని 5/6 ఈ విధంగా రాసుకుంటే మిగిలినటువంటి క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ మీకు ఈ ప్లేస్లో బహుళ నిష్పత్తి అని అడగచ్చు, లేదా మిశ్రమ నిష్పత్తి అని అడగచ్చు, లేదా సంకీర్ణ నిష్పత్తి అని అడగచ్చు, లేదంటే సంయుక్త నిష్పత్తి. ఓకేనా, ఈ విధంగా ఏదైనా అడగచ్చు. ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకు కాంపౌండ్ రేషియో అనేసి క్వశ్చన్లో మీకు అడగచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు నెక్స్ట్ చూసినట్లయితే 5:2 3:10 8:9ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో మనం ఇందాక ఏం చేస్తాను 5:2ని 5/2 ఇంటూ 3:10ని 3/10 ఇంటూ 8:9ని 8/9. ఓకేనా, సో దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే జస్ట్ క్యాన్సిల్ చేయడమే. ఇక్కడ 5 ఉంది కదా, 5 1s 5 2s వచ్చిందా. ఇంక ఇక్కడ 2 చూసినట్లయితే 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోయిందా. ఇక్కడ ఇంకో 2 ఉంది కదా, 2 1s 2 2s సరిపోయిందా. ఇక్కడ 3 9 ఉంది కదా, సో 3 1s 3 3s. సో మనకి ఇక్కడ ఏమో చూడండి 1 × 1 × 2 ఉంది. ఓకేనా, 1 × 1 1 1 × 2 2 లవంలో 2 ఉన్నాయి. ఇంకా హారంలో చూసినట్లే 1 × 1 1 1 × 2 1 × 3 3 అవుతుంది. సో 2/3 మనం ఏ విధంగా రాసుకోవచ్చు 2:3గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే 5/2 3/4 2/3 1/4ల బహుళ నిష్పత్తి సేమ్ అడిగాడు, బహుళ నిష్పత్తి అని అడిగాడు. సో ఇక కాకపోతే మీకు ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ 5:2 3:10 ఈ విధంగా అడిగాడు, కానీ ఇక్కడ ఏం అడిగాడు 5/2 3/4 2/3 1/4 ఈ విధంగా మీరు అడిగాను కాబట్టి సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే రాసుకోవచ్చు అంటే సో 5/2 3/4ని మనం ఏం చేయాలంటే ఇలాగ రాసుకోవాలి. అంటే ఇట్లా బైలో లేకుండా నార్మల్గా వచ్చేటట్లు రాసుకోవాలి. ఈ 2/3 1/4ని మనం ఈ విధంగా అంటే ఇలా సింగిల్ డిజిట్లోకి రాసుకోవాలి, బైలో లేకుండా ఇట్లా డిజిట్స్లలోకి మార్చుకోవాలి. ఓకేనా, సో దీన్ని ఏం చేయాలంటే మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. 5/2 3/4 ఉంది కదా, సో ఈ ఇష్టుకి ఇటువైపు ఉన్నది ఏమవుతుంది, ఇటువైపు ఉన్నది ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది ఇప్పుడు మీరు చూడండి. 5/2 3/4 ఇది ఉంది కదా, సో ఇది ఇక్కడ ఇష్టు అన్న ఈజ్వల్ టు అన్న సేమ్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఇటువైపు నుంచి మనకి ఇటువైపు వస్తే మనకి ఏమవుతుందంటే 5/2 / 3/4 ఈ విధంగా వస్తుంది కదా. సో ఇటువైపు ఉన్నది ఈజ్వల్ టు ఇది ఇష్టు అయినా అవ్వచ్చు, ఈజ్వల్ టు అయినా అవ్వచ్చు. సో ఇది ఇటువైపు వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 3/4 అవుతుంది. ఓకేనా, దీన్ని పైకి పంపిస్తే మనకి ఏమవుతుంది 5/2 ఇంటూ ఇది కింద బైలో ఉన్నది పైకి వెళ్తే ఇంటూలోకి వెళ్తుంది కాబట్టి అది కాకుండా రిటర్న్ అవుతుంది 4/3 అవుతుంది. ఓకేనా, 3/4 కాస్త మనకి పైకి వెళ్ళినప్పుడు 4/3 అవుతుంది. ఓకేనా, 5/2 ఇంటూ 4/3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లవంలో ఉన్నది లవంతో మల్టిప్లై చేయాలి, హారంతో మల్టిప్లై చేయాలి. 5 4s 20 2 3s 6. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసింది. సో దీన్ని మనం ఏం చేయాలి 20:6గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇక్కడ ఫస్ట్ వన్ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ నుంచి చూసినట్లయితే 2:3 డివైడెడ్ బై ఇక్కడ 1/4 ఉన్నది కాస్త ఇటువైపు వస్తే బైలోకి వెళ్తుంది కదా, బై 1/4 అవుతుంది. సో దీని నుంచి మనం రాసుకోవచ్చు 2/3 ఇంటూ 4/1 అంటే ఇక్కడ ఉన్నది కాస్త పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది రిటర్న్ వెళ్తుంది. సో 1/4 కాస్త 4/1 అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు 2 4s 8 3 1s 3. సో 8/3 మనం ఏం రాసుకోవచ్చు 8:3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 20:6 8:3 ఉంది కదా, సో వాటిని మనం క్లియర్గా రాసుకోవాలి. 20:6 8:3 యొక్క బహుళ నిష్పత్తి. సో ఇంతకు ముందు క్వశ్చన్ లాగా సేమ్ వచ్చింది కదా, సో 5:2 3:10 లాగా ప్లేస్లోనే 20:6 8:3 సేమ్ వీటిని మనం ఈ విధంగా మార్చుకున్నాం.
ఓకేనా. తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. సో 20/6ని మనం ఏం రాసుకోవచ్చు, 20/6 ఇంటూ 8/8:3ని 8/3 రాసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని క్యాన్సిల్ చేయాలంటే చూడండి, మీకు వీటిలో ఏదైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఏముంది, 2తో 2 3s 2 10s క్యాన్సిల్ అవుతుందా, 2 3s 6 2 10s 20. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3తో 10 క్యాన్సిల్ అవుతుందా, కాదు. 3తో 8 క్యాన్సిల్ అవుతుందా, కాదు. సో ఇక్కడ ఉన్న 3తో కూడా ఇవి క్యాన్సిల్ కాబట్టి సో మల్టిప్లై చేస్తున్నాయి. 10 × 8 80/3 × 3 9. ఓకేనా. సో ఈ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అంటే 9తో 80 క్యాన్సిల్ కాదు కాబట్టి 80:9 అనేది దీని యొక్క నిష్పత్తి. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే 5/2:3/4ని మనం ఏ విధంగా రాసుకున్నామంటే వీటిని ఇటుకి ఇటువైపు ఉన్నది కాస్త ఇటువైపు తెప్పించుకుంటే మనకి ఏమవుతుంది, బైలోకి వెళ్తుంది. సో 3/4 అవుతుంది. 5/2/3/4. సో 3/4 కాస్త పైకి వెళ్ళిందంటే మనకు ఆపోజిట్లోకి వెళ్తుంది. 5/2 × 4/3 అవుతుంది. సో 5 4 20 2 3 6 20/6ని 20:6గా రాసుకున్నాం. సో అదేవిధంగా ఇది కూడా 2/3/1/4 కాస్త కిందకు వచ్చేసింది. సో ఇది పైకి పంపించాలంటే 2/3 × 1/4 కాస్త 4/1 అయిపోయింది. 2 4 8 3 1 3. సో 8/3ని మనం 8:3గా రాసుకున్నాం. సో 20:6 8:3 ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కున్నాం. సో 20:6 8:3 ఈ రెండింటిని కలుపుకోవాలి. 20:6ని 20/6 8:3ని 8/3. సో వీటిని క్యాన్సిల్ చేస్తే 80/9 వచ్చింది. 80/9ని 80:9గా మనం రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ మనకు కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ అంటే కొంచెం వాటి నుంచి అప్డేటెడ్ క్వశ్చన్లకి మనం రాబోతున్నాం. సో ఇక్కడ చూడండి, 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత 3:2 యొక్క వర్గ నిష్పత్తుల ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ రెండింటి యొక్క మిశ్రమ నిష్పత్తి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీంట్లో నుంచి విలోమ నిష్పత్తి కనుక్కోవాలి, దీంట్లో నుంచి వర్గ నిష్పత్తి కనుక్కోండి, ఈ రెండింటి నుంచి మళ్ళీ మనం మిశ్రమ నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా. సో మీకు ఫస్ట్ క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ విలోమ నిష్పత్తి అంటే ఏంది మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు థర్డ్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో A:B యొక్క విలోమ నిష్పత్తి, A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B:A. ఓకేనా. అలాగే A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే BC:AC:AB. సో ఆల్రెడీ ఇది ఎలా వచ్చిందో ఇంతకుముందు వీడియోలో మేము డిస్కస్ చేస్తాం కాబట్టి సో మీకు ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసిన క్లియర్గా చూడండి, A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంది, జస్ట్ రిటర్న్లో రాసుకున్నాం B:A. ఇది ఎలా వచ్చిందో మీకు ప్రాసెస్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో A:B ఏమైంది, A:B ఏమైంది, B:A అయింది. ఓకేనా. సో ఇక్కడ కూడా 3:5 యొక్క విలోమ నిష్పత్తి, 3:5 యొక్క విలోమ నిష్పత్తి మనకి ఏమవుతుంది, 5:3 అవుతుంది. ఓకేనా. 5:3. తర్వాత ఇక్కడ చూడండి 3:2 యొక్క వర్గ నిష్పత్తి అంటే మనకి ఏం చేశాను ఆల్రెడీ వర్గ నిష్పత్తి అంటే ఇక్కడ చూడండి A:B యొక్క వర్గ నిష్పత్తి, వర్గం అంటే స్క్వేర్. A:B యొక్క వర్గ నిష్పత్తి ఏముంది, A²:B² అయింది. సో జస్ట్ స్క్వేర్ చేయాలి, ఏది ఉంటుందో దాన్ని స్క్వేర్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి 3:2 యొక్క వర్గ నిష్పత్తి అంటే 3:2 యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది, 3²:2². ఓకేనా. దాన్ని ఇట్లనే పెట్టకూడదు, మనం చేయాలి. 3² అంటే ఎంత, 9, 3 3 9 అవుతుంది. 2² అంటే 2 2 4. ఓకేనా. సో ఇప్పుడు మనకు 3:5 యొక్క విలోమ నిష్పత్తి 5:3 అయింది. అలాగే 3:2 యొక్క వర్గ నిష్పత్తి ఏమైంది, 9:4 అయింది. ఈ రెండింటి యొక్క మిశ్రమ నిష్పత్తి మనకి ఇందాక ఏం చెప్పాము, మిశ్రమ నిష్పత్తి అన్న, బహుళ నిష్పత్తి అన్న, సంకీర్ణ నిష్పత్తి అన్న, సంయుక్త నిష్పత్తి అన్న సేమ్ అన్నీ ఒకటే. వీటన్నిటిని ఇంగ్లీష్లో ఏమవచ్చు, కాంపౌండ్ రేషియో. ఓకేనా. కాంపౌండ్ రేషియో. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ రెండింటి యొక్క మిశ్రమ నిష్పత్తి అంటే ఏం రాసుకోవచ్చు, 5:3ని 5/3గా రాసుకోవచ్చు, ఇంటూ 9:4ని 9/4గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అంటే 3తో 3 1s 3 3s ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇక్కడ 5 ఉంది 4తో క్యాన్సిల్ అవుతుందా, కాదు. 4 ఉంది 3తో క్యాన్సిల్ అవుతుందంటే కాదు. సో ఇప్పుడు మనకు 5 3s 15/1 × 4 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 15:4గా మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొక క్వశ్చన్ చూడండి, 36:25 యొక్క వర్గమూల నిష్పత్తి. ఓకేనా. వర్గమూల నిష్పత్తి అలాగే 9:10 యొక్క విలోమ నిష్పత్తుల యొక్క మిశ్రమ నిష్పత్తి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే
36:25 యొక్క వర్గమూల నిష్పత్తి కనుక్కోవాలి. వర్గమూలం ఇంతకుముందు క్వశ్చన్లో వర్గం మాత్రమే నేర్చుకున్నాం, వర్గ నిష్పత్తిని వేసాం. ఇప్పుడు వర్గమూల నిష్పత్తి. ఇక్కడ చూసినట్లయితే 9:10 యొక్క విలోమ నిష్పత్తి. ఓకేనా, విలోమ నిష్పత్తి ఈ రెండు కానీ వస్తాయి కదా, దీనికంటే ఒక వాల్యూ వస్తుంది, దీనికంటే ఒక వాల్యూ వస్తుంది. సో ఈ రెండు వాల్యూల యొక్క మిశ్రమ నిష్పత్తి అనేది కనుక్కోవాలి. ఓకేనా, సో క్వశ్చన్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వర్గమూల నిష్పత్తి అంటే మనం ఏం చూద్దాం. సో ఇందాక మీకు చూసినట్లయితే వర్గ నిష్పత్తి అంటే స్క్వేర్ చేసాం, వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ అంటే a/b యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది, √a/√b అవుతుంది. ఓకేనా, వర్గం a/b యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది, a²/b² అవుతుంది. వర్గమూల నిష్పత్తి √a/√b అవుతుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్లయితే 36:25 యొక్క వర్గమూల నిష్పత్తి, వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో 36:25 యొక్క వర్గమూల నిష్పత్తి అంటే √36/√25. ఓకేనా, √36 ఏమవుతుంది, 6 అవుతుంది, 6 √25 ఏమవుతుంది, 5 అవుతుంది. సో దీని నుంచి వర్గమూల నిష్పత్తి అంటే 6:5 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడండి 9:10 యొక్క విలోమ నిష్పత్తి. సో మనకి ఇక్కడ విలోమ నిష్పత్తి అంటే మనం ఇందాక ఏం చేసాం, విలోమ నిష్పత్తి అంటే a/b యొక్క విలోమ నిష్పత్తి అంటే b/a అంటే జస్ట్ a/bని కాస్త మనం రిటర్న్ రాసుకుని b/a రాసుకున్నాం. ఓకేనా, సో అది ఏ విధంగా వచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం క్లియర్ రాసుకున్నాం. 9:10 యొక్క విలోమ నిష్పత్తి అంటే 9:10 నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 10:9 అనేది రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు 6:5 10:9. సో ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 36:25 యొక్క వర్గమూల నిష్పత్తి అంటే 6:5 వచ్చింది మనకు. ఓకేనా, అదేవిధంగా 9:10 యొక్క విలోమ నిష్పత్తి అంటే 10:9 వచ్చింది. ఈ రెండింటి యొక్క మిశ్రమ నిష్పత్తి అడిగాడు. సో 6:5 10:9 యొక్క మిశ్రమ నిష్పత్తి అంటే ఇక్కడ చూడండి 6:5, 10:9 యొక్క మిశ్రమ నిష్పత్తి అంటే మనం ఏం రాసుకోవచ్చు, 6:5ని 6/5 ఇంటూ 10:9ని 10/9 రాసుకోవచ్చు. ఓకేనా, సో దీని నుంచి కనుక మీరు చూసినట్లయితే క్యాన్సిలేషన్ చూడండి, 6 9 ఉంది కదా, 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 2 6, 3 3 9. ఓకేనా, ఇక్కడ 5 చూసినట్టయితే 5 1 5, 5 2 10. ఇంకేమైనా క్యాన్సిల్ కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 3 ఉంది. 2తో 3 క్యాన్సిల్ కాదు, 3తో 2 క్యాన్సిల్ కాదు. ఓకేనా, సో పైన ఉన్నవి లవంతో మల్టిప్లై చేయాలి. 2 2 4/1 × 3 3. 4:3ని మనం 4/3ని మనం ఏ రాసుకోవచ్చు, 4:3గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 4:9 యొక్క వర్గ నిష్పత్తి 4:9 యొక్క వర్గ నిష్పత్తి ఇక్కడ క్లోజు మరియు అండ్ వర్గమూల నిష్పత్తి. సో 4:9 యొక్క వర్గమూల నిష్పత్తి. ఓకేనా, 4:9 యొక్క వర్గ నిష్పత్తి అలాగే 4:9 యొక్క వర్గమూల నిష్పత్తిలా ఈ రెండు కనుక్కున్న తర్వాత దాని యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. సో బహుళ నిష్పత్తి అన్న మిశ్రమ నిష్పత్తి అన్న సేమ్ ఒకటే అండి. ఓకేనా, సో ఇప్పుడు మనం కనుక్కోవాలి 4:9 యొక్క వర్గ నిష్పత్తి. సో వర్గం అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, వర్గం అంటే స్క్వేర్, వర్గమూలం అంటే స్క్వేర్ రూటు. ఓకేనా, వర్గం అంటే స్క్వేరు, వర్గమూలం అంటే స్క్వేర్ రూటు. ఓకేనా, సో 4:9 యొక్క స్క్వేర్ కనుక్కోవాలంటే 4:9 నేను రాసుకోవచ్చు, 4² (9²). ఓకేనా, అలాగే స్క్వేర్ రూట్ అంటే √4 (√9). ఓకేనా, ఇవి మీకు ఆల్రెడీ థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4² అంటే ఏమవుతుంది, 16:9² అంటే 81, 16:9 81 వచ్చింది. అలాగే ఇక్కడ √4 అంటే మనకి ఏమవుతుంది, 2:9 అంటే 3 అవుతుంది. సో 16:8, 2:3 ఈ రెండింటి యొక్క మిశ్రమ నిష్పత్తి లేదా బహుళ నిష్పత్తి అయినా మిశ్రమ నిష్పత్తి అయినా సేమ్ అండి. సో ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవాలంటే 16:81 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 16/81 ఇంటూ 2:3ని 2/3 రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 2తో 81 క్యాన్సిల్ అవ్వదు, 3తో 16 క్యాన్సిల్ అవ్వదు, అలాగే ఇవి రెండు క్యాన్సిల్ అవుతుందంటే అవ్వవు, ఈ రెండు క్యాన్సిల్ అవుతుందంటే అవ్వవు. ఓకేనా, సో క్యాన్సిల్ అవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మల్టిప్లై చేయాలి. 16 2 32/81 ఇంటూ 3, 81 3 243. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే 32/243 ఇవేమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఓకేనా, ఇక్కడ 2 లాస్ట్లో చూడండి, మీకు క్యాజువల్గా మీకు క్లియర్గా రావాలంటే 2 ఉంది 3 ఉంది కదా. సో 2తో మనం ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసినా అంటే 3 అనేది లాస్ట్లో 3 అనేది రాదు. ఓకేనా, 2తో మనం 2 2 4 వస్తుంది, 6 వస్తుంది, 8 వస్తుంది, 0 వస్తుంది, మళ్ళీ 2 4 6 8 0 అట్లా వస్తాయి, కానీ 3 అనేది రాదు. సో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మనం ఏం చేయాలంటే 32:243 రాసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ అయ్యేటిగా ఉంటే మనం క్యాన్సిల్ చేయాలి. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 32:243గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క నిష్పత్తి బహుళ నిష్పత్తి ఇది అవుతుంది.
సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇంకొంచెం వేరేగా చూసినట్లయితే 3:5 x:6ల యొక్క బహుళ నిష్పత్తి 5:4 అయితే x విలువ ఎంత. సో ఇంతకుముందు క్వశ్చన్లు ఏంటి అడిగారంటే సో ఇలా టూ ఇచ్చారు 4:9, అలాగే ఇంకొకటి కూడా 4:9 యొక్క దీని వర్గ నిష్పత్తి వర్గమూల నిష్పత్తి కనుక్కొని ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి ఏదో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇచ్చాడు, తర్వాత ఇక్కడ వచ్చే వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ వచ్చే వాల్యూ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఉన్న వాల్యూ కూడా ఇచ్చి ఇందులో ఎక్స్ ఏదో ఒక నెంబర్ మిక్స్ చేసి ఎక్స్ ఇచ్చాడు, ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. 3:5 x:6ల యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే 5:4 అవుతుంది. అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. ఓకేనా. సో 3:5 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3/5 ఇంటూ x:6ని x/6. మనకు బహుళ నిష్పత్తి మొత్తం ఏమైంది 5/4 అయింది. ఓకేనా. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ ఏదో మనం కనుక్కోవాలి. ఓకేనా. ఎక్స్ ఏదో కనుక్కోవాలంటే మనం జస్ట్ క్యాజువల్గా క్యాన్సిలేషన్ ఏమైనా అవుతాయో చూసుకోండి. సో 3 1s 3, 3 2s 6 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇటువైపు ఈక్వల్కి ఇటువైపు ఉన్నవి చూడండి. సో పైన 1 × x ఉంది కదా, సో 1/, ఇక్కడ 5 × 2 ఉంది కదా, సో ఇవి మనం ఇక్కడ రాసుకున్నాం. 5 × 2 అంటే ఏమవుతుంది 10 అవుతుంది ఇంటూ ఎక్స్. ఓకేనా. x/, ఇక్కడ 2 ఉన్నది కాస్త మనం ఇక్కడ మల్టిప్లై చేసాం. 1/5 × 2, 5 2s 10 వచ్చింది. ఇక్కడ x ఉంది ఈక్వల్ టు 5/4 ఉంది. 5/4 తర్వాత ఇక్కడ ఎక్స్కి ఇటువైపు ఇంటూ ఉన్నది మనం కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, x ఈక్వల్ టు ఇక్కడ 1/10 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుందంటే 10/1 అవుతుంది ఇంటూ 5/4. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి 10/1 ఇంటూ 5/4 ఉంది కదా. సో 2తో 2 2s 2 5s క్యాన్సిల్ అవుతుందా. సో మనకి ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, x ఈక్వల్ టు 5 × 5 25/1 × 2 2 అర్థమవుతుందా. సో తర్వాత ఇప్పుడు మనకు 25/2 ఉంది కదా. సో దీనికి ఎక్స్ విలువ ఎంత కనుక్కున్నాడు, 25/2 అనే ఆప్షన్లో ఉంటే ఇదే పెట్టేయచ్చు. ఒకవేళ అలా కాకుండా ఉంటే దీంతో క్యాన్సిల్ చేయాలి. 2తో 2 1s 2, ఇక్కడ 5 మిగులుతుంది, 2 2s 4, ఇంకా 1 మిగులుతుంది కాబట్టి 0.5 12.5. మీకు అలా కాకపోయినా 25లో సగం ఎంత 12.5. ఓకేనా. 25లో సగం ఎంత అంటే 12.5 కాబట్టి 12.5 అనేది మన యొక్క ఎక్స్ విలువ. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. x:8 4:3ల బహుళ నిష్పత్తి 5:12 అయితే ఎక్స్ విలువ ఎంత. సో x:8 మనం ఏ రాసుకోవచ్చు, x/8 4:3ని 4/3 ఈక్వల్ టు 5/12 మనకు వచ్చేసింది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాన్సిలేషన్. సో 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోయిందా. సో మనకి ఇక్కడ ఏముంది, x/2 ఇంటూ 1/3 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, x ఇంటూ x/, ఇక్కడ /1 రాసుకోపోయినా ఒకటే. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3s 6 అవుతుంది కాబట్టి 1/6 ఈక్వల్ టు 5/12. ఇక్కడ ఉందా, సేమ్ ఇలానే రాస్తాను, మీకు అంతకుమించి నేనేం చేయలేదు. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. సో వాటిని మనం సపరేట్గా రాసుకుని x/2 ఇంటూ 1/3 రాసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒక సైడ్ మళ్ళించాను. సో x ఈక్వల్ టు ఈ 1/6 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, 5/12 ఇంటూ 1/6 కాస్త అటువైపు వెళ్తే ఆపోజిట్లకి 6/1 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ అయ్యేట్టుగా ఉంటే క్యాన్సిల్ చేయండి. 5/12 6/1 ఉంది కదా, 6తో 6 1s 6 2s వచ్చిందా. సో ఇప్పుడు మనకి ఇంకా ఏముంది, 5 × 1 5/2 × 1 2 ఉంది. ఓకేనా. 5/2 అంటే 5లో హాఫ్ ఎంత, సో 2తో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 1s 2 2.5s. ఓకేనా. 2.5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి, రేషియో అంటే నిష్పత్తి, ఇక్కడ చూడండి నిష్పత్తి అనుపాతం ఇలా ఉంటుంది కదా చాప్టర్, నిష్పత్తి అనుపాతం. అయితే నిష్పత్తి అనే టాపిక్ మొత్తం క్లియర్ చేసాం. ఇప్పుడు అనుపాతం అనే టాపిక్ని నెక్స్ట్ వీడియోలో నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.